న్యూస్ ఛానల్స్ మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఏ రోజు ఆ రోజు అభ్యర్థిస్తూ ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ గా నిలిచి మాకు సహాయ ఉంచాలని కోరుకుంటున్నాను. మేలుకున్నారు, అప్పుడే ఇంకా మేలుకుంటారు. యావత్ సమాజం, హిందూ సమాజం అంతా ఒకే ఒక్క తాటిపైకి తెచ్చే సత్తా హిందూ బంధువులందరిలోనూ మా అందరిలోనూ కల్పిస్తుంది ఆ అమ్మవారు. ఆ విధంగానే మేము ముందుకు పోతాం. ఇంకా రాబోయే కాలంలో ఈ అమ్మవారు ఇక్కడే ఉంది. ఇంకా నిత్యం పూజలు అందుకుంటూ ప్రజలకు మంచి చేస్తూ ఇంకా పూజా కార్యక్రమాలు అయితేనేమి రాబోయే కాలంలో ఇంకా మేము దీన్ని ఏం చేయాలని కార్యాచరణగానే తొందరలోనే మేము ప్రకటిస్తాము. అధికారుల్లో మార్పు వచ్చే వరకు మా కార్యక్రమాలు నిత్యం ఉంటూనే ఉంటాయి. ఈరోజు నరిగమ్మ అనంతపూర్లోని మైసూరు నరిగమ్మ దేవాలయాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున గత 4 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని హిందువుల తరపున అదేవిధంగా నరిగమ్మ భక్తుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నరిగమ్మ దేవాలయాన్ని కాపాడాలంటూ అనేక మంది వందలాది మహిళలు ఈ రోజున లక్ష దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. మీరు చూస్తున్నారు ఎంత అంగరంగ వైభవంగా ఈ రోజున ఏదైతే నరిగమ్మ లక్ష దీపోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామో ఖచ్చితంగా ఈరోజు ఆర్టీఓ గారు, అనంతపూర్ రూరల్ ఎంఆర్ఓ గారు